హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గుడ్ మార్నింగ్ గాయ్స్. నేనైతే నన్ను చూడండి ఎంత నిద్ర మబ్బునను అంటే జస్ట్ ఇప్పుడే లేచిన, ఇంకా ఫ్రెష్ కూడా కాలేదు. సో నిద్ర అయితే మంచిగా పట్టింది, కానీ లేట్గా లేచిన. సో 8:30 అవుతుంది టైం అయితే ఇప్పుడు. సో నేను ఇప్పుడే బ్రష్ చేద్దాం అనుకుంటాను, కానీ వాటర్ బాగా చల్లగా ఉన్నాయి. సో కొంచెం హాట్ వాటర్ అయితే పెట్టుకున్నా. అందుకనేసి ఈ గ్యాప్లో ఇప్పుడు మనం ఏం చేసేద్దామంటే ఇదంతా ఊడ్చేద్దాం, క్లీన్ చేసేద్దాం, తర్వాత మనం ఫ్రెష్ అయిదాం. ఈ నిద్ర మబ్బు పోవాలంటే ఫస్ట్ ఏదో ఒక యాక్టివిటీ ఉండాలి. అందుకనేసి ఫస్ట్ లేచిన వెంటనే బ్రష్ చేయను. సో అటు ఇటు తిరగడం కానీ, లేదంటే కాసేపు అలానే కూర్చొని ఉంటా, లేదంటే ఇట్లా ఊడవడం అట్లయితే కొంచెం నిద్ర మబ్బు పోతుంది. సో ఓకే గాయ్స్, ఇప్పుడే బ్రష్ అయిపోయింది. నేను మంచిగా స్నానం చేద్దాం అనుకున్నా, కానీ బజ్జు లేచింది ఇప్పుడే. లేచి నాకు ఫస్ట్ మన ఇద్దరం కాఫీ తాగుదాం, తర్వాత నువ్వు స్నానం చేయని అన్నది. అందుకనేసి ఇప్పుడే వెళ్ళి పాల ప్యాకెట్ అయితే తీసుకొచ్చిన. ఇప్పుడు కాఫీ తాగిద్దాం ఫస్ట్. ఈరోజు కాఫీ తాగుదాం. కాఫీ తాగిన తర్వాత అప్పుడు స్నానం చేద్దాం. వాటర్ బారేసి మళ్ళీ ఇందులో ఫిల్ చేసేద్దాం. Wish that I could stay in this moment forever, so I can hold you in my arms. I will carry you on my shoulders as long as I'm able. Scare the monsters under your bed, deep in the bed. టైం వచ్చేసి ఈవినింగ్ 5 అవుతుంది. బయటికి ఎందుకు వచ్చినా అంటే ఇప్పుడు ఆర్డర్ వచ్చిందట. ఇప్పుడే ఆల్రెడీ కిందికి షాప్కి వెళ్ళి వచ్చిన, ఇప్పుడు మళ్ళీ ఆర్డర్ వచ్చిందట. సో అక్కడ స్టాచ్యూ ఉంటుంది పడుతుందా, ఇప్పుడు అక్కడికి వెళ్ళి రావాలి. ఎన్నిసార్లు షాప్కి వెళ్ళాలో, ఎన్నిసార్లు రోజుకి 2-3 టైమ్స్ వెళ్తున్నా నేనైతే. సో ఇది 3rd టైం ఇప్పుడు వెళ్తే. పవర్ పోయింది, ఏమన్నా మాట్లాడదామన్నా కూడా పవర్ లేదు. ఇంతకుముందు చిన్ని బిస్కెట్స్ తీసుకొచ్చింది, అవి చాలా బాగుండే టేస్ట్. ఇప్పుడు అవే తిన్నా. ఆల్రెడీ అనుకున్నాం అన్నట్టు ఇవాళ ఏమన్నా అంటే ఆలూ ఫ్రై ఏమైనా వేసుకుందాం అని చెప్పేసి చెప్పాం కదా నిన్ననే. కొంచెం అట్లా గ్రేవీస్ ఏం తినాలనిపించట్లేదు అని చెప్పి. సో ఇప్పుడు మేము ఏం తెచ్చుకున్నామంటే ఆలుగడ్డ అండ్ క్యారెట్ అయితే తెచ్చుకున్నాము. నేను అంతకుముందు ఒకసారి చెప్పినా కదా, నాకు క్యారెట్ కర్రీ అంటే చాలా ఇష్టం. క్యారెట్ ఇంకా బీట్రూట్, అది కూడా నేను చేస్తేనే ఇష్టం. అది చిన్ని వేస్తేనే ఇష్టము. సో ఇప్పుడు క్యారెట్ చేసుకుందామా లేకపోతే ఆలూ ఫ్రై చేసుకుందామా. క్యారెట్ అయితే కొంచెం స్పైసీ చేస్తుంది అన్నట్టు, సింపుల్గా జస్ట్ ఫ్రై చేసేసి పోపేస్తే అయిపోతుంది. అండ్ మన ఎడిటింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇవాళ కొంచెం టైం ఎక్కువనే పడింది అన్నట్టు, ఒక 2 అవర్స్ అయితే పడింది అంతే, మొత్తం ఎడిటింగ్ అంతా కంప్లీట్ చేసేంత వరకు. సో కంప్లీట్ అయితే అయిపోయింది. ఇప్పుడు వంట వేసుకుందామని చెప్పేసి వంట రూమ్కి వచ్చేసినాము. యాజ్ యూజువల్ మన రొటీన్లో ఏముంటుంది, అయితే ఎడిటింగ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మార్నింగ్ కాఫీ, తర్వాత ఎడిటింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మన పనులు ఏమున్నాయి అని చెప్పేసి. అండ్ మేము ఈ మధ్యలో ఫాలో అవుతుంది, ఈ మధ్యలో కాదు చాలా రోజుల నుంచి ఇదే ఫాలో అవుతున్నాం. ఏంటంటే పర్ డేకి డైలీ వన్స్ ఒక్క మీల్ మాత్రమే, అంటే ఒకటేసారి అన్నం తింటున్నాము. ఎందుకు డైజెషన్ దెబ్బతింటుంది ఇద్దరికి కూడా. అట్లనే ఒక వెదర్ చేంజ్ అయింది కదా, ఇక మేము పదే చెప్తున్నామని కాదండి, నిజంగానే. అంటే మీరు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారని చెప్పేసి, అంటే మీ బ్లాగ్స్ చూసే దాంట్లో ఎవరైనా ఒక్కలన్నా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు మన బ్లాగ్ చూసే వాళ్ళైతే. విషయం ఏంటంటే నేను ఇంత కొంచెం వీక్ అవుతున్నా కూడా బ్లాగ్ ఆన్ చేసేసరికి ఎక్కడ లేని ఎనర్జీ దానికి వస్తుంది. సో అట్లనే మాట్లాడుతున్నా కూడా. సో నాకు ఇట్లనే ఉండడం కూడా నచ్చుతుంది. ఎక్కువ అయితే పడుకోవట్లేదు. జస్ట్ ఇప్పుడు ఇందాక ఎడిటింగ్ అంతా 6 వరకు అయితే మన ఎడిటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. కానీ ఈ రోజు ఏం జరిగిందంటే డే మొత్తం పవర్ తీసేసిండు. అది కొంచెం ఇబ్బంది అయిందండి. మేము వచ్చినప్పటి నుంచి పవర్ తీయడం అనేది ఇదే ఫస్ట్ టైం. ఇంతసేపు మనకి ఆఫ్టర్నూన్ ఒక 1-2-3 అవర్స్ పోయింది పవర్. సో కొంచెం ఇబ్బంది అయింది. ఇప్పుడు టీ తాగుతున్నాం. ఈవినింగ్ తాగలేదు కదా మనం. ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే 6:40 అవుతుంది. సో ఇప్పుడు మంచిగా కూర్చొని నేను వెజిటేబుల్స్ అయితే కట్ చేస్తాను. అండ్ ఈవినింగ్ వెళ్ళి ఇక్కడ ఉన్నాయి 2 షాపులు, మీకు ఆల్రెడీ చెప్పినాం కదా మేము బ్లాగ్స్లో. బట్ ఈవినింగ్ వెళ్ళి అంటే ఈవినింగ్ నేను ఆర్డర్ వచ్చిందని చెప్పా కదా. సో అప్పుడే నువ్వు చూపెట్టినావు కదా ఏంటి ఆర్డర్ వచ్చింది, నేను కిందికి వెళ్ళిన అప్పుడు షాప్కి వెళ్తే అక్కడ ఆలు లేవు, ఏం లేవు. మళ్ళీ ఇప్పుడు ఏం చేద్దాం అనేసి మళ్ళీ ఇద్దరం బయటకు వెళ్ళి వచ్చి క్యారెట్లో ఇంకా మళ్ళీ ఆలు తీసుకొని వచ్చినాం. సో ఇప్పుడు ఏం కర్రీ చేసుకుందాం? క్యారెట్ చేద్దాం. పెద్ద ప్రాసెస్.
క్యారెట్ కర్రీ అంతా తొందర అయిపోతుంది, కట్ చేయడం అంత లేట్ అవుతుంది. చిన్న చిన్న కట్ చేసేసరికి టైం పడుతుంది. బట్ అది చిన్నగా కట్ చేయకపోతే లోపల స్వీట్నెస్ అట్లనే ఉంటుంది కదా, సో అందుకే చిన్నగా కట్ చేయమని చెప్తా. చట్నీ కూడా చిన్నగానే కట్ చేస్తుంది, సో అందుకే టైం టేకింగ్ అన్నట్టు. సో నాకైతే చిన్నగా కట్ చేయడం రాదు. సో ఇవాళ బ్లాగ్ అయితే కొంచెం షార్ట్ వెళ్ళిపోతుంది, ఎందుకంటే అసలు ఈ మధ్యలో రొటీన్ అంటే రొటీన్ లాగానే ఉంటుంది, రొటీన్ లాగానే ఉంటుంది. బట్ అంటే ఇద్దరు మైండ్ అట్లనే ఫిక్స్ అయిపోయింది. బట్ ఇంకా ఏంటంటే ఇద్దరం సిక్ అయిపోయినాం. మళ్ళీ ఇంకో విషయం ఏంటి తెలుసా, మనకు రేపైనా ఎల్లుండైనా మళ్ళీ షూట్ ఉంది. రేపే అనుకుంటున్నాను నేనైతే, ఎందుకంటే లాస్ట్ టైం వెళ్ళినప్పుడే ట్యూస్డే పెట్టేసుకుందామని మాట్లాడినాము. సో ఒకవేళ రేపు మార్నింగ్ రేపు మార్నింగ్ వెళ్ళాలి, లేకపోతే ఎల్లుండి మార్నింగ్ ఎప్పుడైనా కూడా మార్నింగ్ వెళ్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయినాము. చాలా సిక్ అయిపోతున్నా, అంటే ఒక 1 hour మంచిగా ఉంటే ఇంకో 1 hour రెస్ట్, ఖచ్చితంగా రెస్ట్ తీసుకుంటున్నా. ఎందుకంటే ఎందుకో తెలియదు సడన్గా హెడేక్ వస్తుందండి. ఏమో ఈ మధ్య మేము ఇద్దరం దీని గురించే కదా ఎక్కువ కంటిన్యూగా మాట్లాడుతున్నాం, మన హెల్త్ గురించే మాట్లాడుతున్నాం. హెల్త్ కరెక్ట్గా ఉండట్లేదు. ఎందుకు అంటే నిజంగా చెప్తున్నా గాయస్, ఒకవేళ మీ హెల్త్ కూడా అంటే కొంచెము ఇబ్బంది అవుతా ఉంటే ఈ సీజన్లో ఖచ్చితంగా ప్రికాషన్స్ తీసుకోండి. ఏ హాస్పిటల్ ఉంటే హాస్పిటల్, లేకపోతే మెడిసిన్ ఉంటే మెడిసిన్ ఖచ్చితంగా యూజ్ చేయండి. ఎందుకంటే ఒక్కటే కదా ఈ వెదర్కి ఇట్లా అవుతుందేమో అని చెప్పేసి లైట్ తీసుకోకండి. అంత లేదేంటిది అట్లనే ఫీవర్ లైన్ మొత్తం బల్లిలా ఆగు కొడతా. ఫీవర్ తగ్గింది కానీ ఎనర్జీ లేదు. అది ఓకే. ఇప్పుడు టీ తాగేద్దాం. అది చేయొచ్చుగా నువ్వు. ఆలూ ఫ్రై ఇంకా క్యారెట్ ఫ్రై చిన్ని చేసేట్టు నేను నాకు ఫ్రైస్ సరిగ్గా చేయడం ఇలా చేసి వంట చేసినాక తినుకుంటుంటుంది. అంటే నిజంగానే ఈ ఆలూ ఫ్రైస్ అనేవి కొంచెం తక్కువ నేను చేయడము. ఏదన్నంటే గ్రేవీస్, సూప్స్ అవి మంచిగా చేస్తా, కానీ ఎందుకు అన్ని వేషాలు ఇస్తాను ముందర. అండ్ నేనేమంటున్నా అంటే మనకి ఇప్పుడు కొంచెం ఇద్దరికి కోల్డ్ అయింది కదా, సో చిన్నికి ఓకే ఆ లెవెల్ కాకపోయినా కొంచెం తగ్గింది. బట్ నాకు ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి కొంచెం ఆవిరి పట్టుకుందాం అనుకుంటున్నాం. జిందా తెలిసిమత దొరుకుతుంది కదా బయట, జిందా తెలిసిమత ఇక్కడ దొరకదు. మళ్ళీ మెడికల్ ఓకేలే, మెడికల్ వెళ్ళొచ్చు, బట్ వాకబుల్ కాదు కదా. చూద్దాం, చిన్ని అది అయిపోయిన తర్వాత నేనైతే పట్టుకుంటాను. మేమైతే మొన్న మరవరాలు తీసుకొచ్చుకున్నాము. సో అవి ఇప్పుడు అంటే ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే జస్ట్ సాల్ట్ ఇంకా కారప్పుడు ఉంటుంది, కొంచెం అట్లా మిక్స్ చేసి తిందాం అనిపిస్తుంది ఎందుకో కొన్ని. ఎందుకంటే ఇప్పుడు మనం నైట్ అన్నం తినాలి కదా. మా డాడీ అంటే అంతకుముందు మా డాడీ అయ్యప్ప మాల వేసుకుంటుండే. సో అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు మార్నింగ్ అంటే తింటారు కదా నార్మల్గా, ఏదైనా ప్రసాదం వద్దైనా కూడా ఇలాంటివి బాగా చేస్తుండే అన్నట్టు. అప్పుడు అంత ఇష్టంగా తినకపోయేది. అండ్ అంటే ఎక్కువ టిఫిన్స్ అంటే మా ఇంట్లో ఇలాంటి అటుకులు చెప్పినా కదా అంతకుముందు, అటుకులు అండ్ ఇలాంటి మరవరాలు, ఉప్మా, ఇడ్లీ ఇవన్నీ కొంచెం తక్కువ మా ఇంట్లో. ఇలాంటివి అయితే చేసుకుంటుండే. సో ఒకసారి మనం కూడా ట్రై చేద్దాం అంటే మా డాడీ అప్పుడు చేసి ఇంటి దగ్గర చేసి అప్పుడు తినకపోయేది, కానీ ఒకసారి ఇప్పుడు ట్రై చేద్దామని తెచ్చుకున్నాం. మార్నింగ్ నుంచి లోపలనే ఉన్నాం, బయట చలి పెడుతుంది, అయినా కూడా బయటకు వచ్చి కూర్చున్నాం. లైట్లు వేసినావా? చిన్నగా అట్లా చిన్నగా వస్తుంది గాలి వచ్చినట్టు మేము కూడా ఊడిపడ్డాం కదా. మేము ఇప్పుడు వచ్చి ఎప్పుడో తిన్నాం, ఒక చిన్న న్యాప్ కూడా వేసినాం. ఇప్పుడు మధ్యలో న్యాప్ ఏం చేయలేదు, రెస్ట్. నేనైతే కాసేపు అట్లా వాకింగ్ చేసిన, కాసేపు అంటే ఒక 1/2 hour అయితే వాకింగ్ చేసిన. ఎందుకు అంటే కొంచెం ఆలూ ఫ్రై మంచిగా అయింది కర్రీ. సో ఆలూ ఫ్రై కదా, అసలు ముచ్చట ఏంటిదంటే చిన్నిని క్యారెట్ కర్రీ చేయమని చెప్పినా కదా, చిన్ని చేయలేదు. అది వద్దు వేరే ఏమైనా వేసుకుందామని అన్నది. ఎందుకన్నా నాకు తెలియదు, అప్పుడే మాట్లాడుకున్నాం కదా. క్యారెట్ కట్ చేయడానికి టైం పడుతుంది అండ్ ప్లేట్స్ కూడా ఉంటాయి వాష్ చేయడానికి. సో రేపు చేసుకుందాం క్యారెట్ కర్రీ. రేపు చేస్తే తినాలనిపించినప్పుడు చేయాలి. షూట్ అయితే పోస్ట్ పోన్ అయింది, వాళ్ళకి రేపు వేరే షూట్ ఉందంట. సో దానికోసం అని చెప్పేసి అయితే పోస్ట్ పోన్ చేశారు. సో మళ్ళీ సెప్టెంబర్ మంత్ అండ్ రేపు క్యాన్సల్ అంటే రేపటికి పోస్ట్ పోన్ చేసి ఈ టైంకి కూడా 11 అవుతుంది కావచ్చు. ఇప్పుడు 11 అవుతుంది తెలుసా గైస్ టైం. ఇప్పటిదాకా కాసేపు టైం పాస్ చేసేసుకొని మంచిగా మేము తిన్న తర్వాత కాసేపు అయితే వాకింగ్ చేసినాం, కొంచెం సాంగ్స్ విన్నాము, కొంచెం అట్లా రీఫ్రెష్ అయిపోయినాము, డాన్స్ చేసినాము. అట్టిగానే అవును కరెక్టే. మీకు ఎగిరిన్స్ యాడ్ చేస్తే చూడండి, ఒక నార్మల్గా ఒక సాంగ్ మీద సారొస్తారా పాట పెడితే కాపీరైట్ పడుతుంది, అందుకే మేమే వాడుతున్నాం. సో ఆ సాంగ్ మీద అయితే చేసినాము. ఈ మధ్య షార్ట్ వీడియోస్ చేస్తున్నాం కానీ ఎడిటింగ్ చేసి పెట్టట్లేదు అంతే, అవి రెడీగా ఉంటున్నాయి. బట్ ఇవాళ ఏమైపోయిందంటే ఇవాళ ఒక షార్ట్ వీడియో పెట్టేదండి. యాక్చువల్గా నేను నా మతి మార్పుకి
వచ్చేసరికి అది అటే పోయింది అన్నట్టు. డైరెక్ట్ వీడియో ఎడిటింగ్ అయితే పడ్డా, అంటే లాంగ్ వీడియో ఎడిటింగ్ అయితే పడ్డా. ఓవర్ చేయకు. నిజంగా షార్ట్ వీడియో ఎప్పుడు నాకు కరెక్ట్ 5:41కి గుర్తుకొచ్చింది. మన వీడియో ఎప్పుడు రిలీజ్ అవుతుంది 5:43కి కదా. సరే ఫోన్లేగా రేపైనా అప్లోడ్ చేద్దామని చెప్పి ఇవాళ కూడా ఒక డాన్స్ చేసినాము. అది ఏమేమో బిత్రి చేసినాం కానీ ఎందుకో వీడియో ఎడిటింగ్ చేసిన తర్వాత గాయస్ అది బిత్తిరి డ్యాన్స్ కాదు గాయస్, అది ఎంజాయ్మెంట్ రా. అరే అట్లా ఎంజాయ్ చేసినాం ఇద్దరం. అప్పటికి 2-3 టైమ్స్ ఆ సాంగ్ విన్న తర్వాతనే అరే ఇట్లా ట్రై చేద్దాంరా బాగుంటుంది అని చెప్పేసి కొత్తగా ట్రై చేసినాము. బట్ ఏంటంటే మన ఛానల్లో ఎప్పుడు అట్లా టింగ్ ఆగమాగం ఎగిరింది లేదు. ఇప్పుడు కొంచెం అది ఒరిజినాలిటీ అసలు, అంటే ఒరిజినాలిటీ అంటే నార్మల్గా అట్లనే ఉంటాం. అంటే మేము షార్ట్ వీడియోస్ అని అంటారు కానీ డాన్స్ వీడియోస్ ఎక్కువ మేము ప్రాక్టీస్ చేసిన దానికంటే బిఫోర్ డూయింగ్ వీడియో ప్రాక్టీస్ వీడియో షార్ట్ వీడియో దానికంటే ముందు ప్రాక్టీస్ చేసేటప్పుడు బాగా ఎంజాయ్ చేస్తాం అన్నట్టు. సో అందుకే కొంచెం ఎండిపోయినట్టు లేకపోతే అలసిపోయి కొంచెం జస్ట్ ఒక కొంచెం ఎనర్జీ లో వస్తుంది డాన్స్. ఎందుకంటే స్పాంటేనియస్గా అంటే ఎప్పుడు అంటే రేపు చేసేదానికి వాళ్ళ ప్రాక్టీస్ చేస్తూ అలాంటి ఏం చేయట్లేదు. ఈ మధ్యలో ఏం చేస్తున్నామంటే జస్ట్ వీ హ్యావ్ టేకెన్ కొంచెం బిట్ ఆఫ్ టైం తీసేసుకొని దాంట్లోనే వేస్తున్నాము. దాంట్లోనే ఏమంటారు షార్ట్ వీడియో కూడా తీసేసుకుంటున్నాం అన్నట్టు. సో ఇవాళ కూడా అట్లనే అయిపోయింది. జస్ట్ ర్యాండమ్గా నేను అడిగిన చిన్ని ఒకసారి మళ్ళీ ఏదైనా షార్ట్ వీడియో వేద్దామని చెప్తే చిన్ని ఒక వీడియో చూపించింది, ఇట్లా బాగుంటుంది అసలు ట్రై చేద్దాం, ఒక సాంగ్ చూపించింది అన్నట్టు. సో ఆ సాంగ్ తగ్గట్టు మేము అట్లా వేసినాము. చూద్దాం అది ఎడిటింగ్ అయిన తర్వాత సెట్ అయితే అప్లోడ్ చేసేస్తాము, చూసేయండి అది కూడా. ఓకేనా? కాదు ఈ చెట్లకు వాటర్ పట్టినాం అసలు. అరే వాటర్ పట్టే అవసరం ఉందా? వేరే వర్షం పడుతుంది మొత్తం. మరి అటు అది చూడు, అవి ఎక్కడైనా ఎండిపోయినా కనిపిస్తున్నాయి నీకు? అవసరం లేదా? ఓకే. అండ్ గైస్ మీకు విషయం తెలుసా, మనకు ఇప్పుడు షూట్ కూడా మనకి ఎర్లీ మార్నింగ్ 7కైనా 8కైనా పెట్టుకుందాం అని అంటున్నారు. ఆ మబ్బు హాల్ వేసుకొని మేమేం చెప్తామో మాకు అర్థమైంది. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ షూట్ అంటే ఏమవుతుంది అంటే అసలే తొందరు. తొందర అంటే ఏమైతుంది తెలుసా గైస్, మార్నింగే మాట్లాడడానికి ఎవరికి కూడా రాదు బాగా చెప్పడానికి. సో అక్కడ మనం చేయాల్సింది ఏంటంటే మన వాయిస్ బేస్ పెంచి మాట్లాడాలి, కొంచెం వాళ్ళకు కూడా రీచ్ కావాలి. ప్లస్ అంటే మైక్స్ ఉంటాయి అవన్నీ రెడీగా ఉంటాయి, బట్ ఏంటంటే మన వాయిస్ టోన్ అనేది కొంచెం బేస్ రావాలి. చెప్పండి. సో అందుకే కొంచెము లేట్గా పెట్టుకుందాము. కొంచెం మేము కూడా టిఫిన్ చేసి టీ తాగిన తర్వాతనే కొంచెం యాక్టివ్గా ఉంటాం, ఎనర్జీ ఉంటాము, వాయిస్ కూడా మంచిగా వస్తుంది అని చెప్పేసి మేము అంటే మా పర్సనల్ ఒపీనియన్. వాళ్ళకి ఇదంతా చెప్పుకోలేము కదా. సో ఓకే వాళ్ళు పాపం కరెక్ట్గా ఇదే టైంకి రండి అని ఏం చెప్పట్లేదు, జస్ట్ వాళ్ళ ఒపీనియన్ చెప్పుకున్నారు అంతే. సో డిసిషన్ కూడా మాకే వదిలిపెట్టారు. సో మేము చూద్దాం ఒకవేళ ఏం కాదు. మేము ఎట్లా అనుకుంటున్నామంటే సరే ఒక డే అంటే 1 వీక్ మొత్తం ఇట్లనే గడిచిపోతుంది కదా. సో ఇప్పుడైనా రేపైనా మనమే చేయాల్సింది. సో తొందరగా కంప్లీట్ చేసుకుంటే అయిపోతుంది అన్నట్టుగా మేము ఆలోచిస్తున్నాం అంతే. సో చూద్దాం ఎలా వీలైతే అలా. ఓకే. ప్లాంట్స్లో కోకోపీట్ పెడదామన్నాం, అది అటే ఏం అవ్వలేదు. కొంచెము ఇప్పుడు ఇంకా దాన్ని ఏం చేయలేదు. ఓకే మేము ప్లాన్ ప్రకారమే మాకు తెలుసు ఒకవేళ ఏదైనా ప్రాబ్లం అయినా కూడా ఈ లోపల పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇండోర్ ప్లాంట్సే తీసుకున్నాము కొంచెం ఆ టైంలో. కానీ 2 అయితే మల్లె చెట్లే తీసుకున్నామండి. ఒకటేమో తీగ మల్లె, ఇంకొకటేమో నైట్ క్వీన్ చెట్టు. సో అది బాగుంటుంది అని చెప్పేసి మా డాడీ ఎప్పుడు స్మెల్ మా ఇంటి దగ్గర కూడా ఉంది. అక్కడ మా ఇంట్లో అయితే మల్లె చెట్లు ఫుల్ ఉంటాయి, మల్లె చెట్లు, రోసు ఇవే ఉంటాయి. అంటే మేము ఎప్పుడో లాస్ట్ 2 years బ్యాక్ పెట్టినాం, ఇప్పటికి కూడా చాలా బాగా పెరిగినాయి. సో ఇప్పుడు వాటిని చూసి మాకు పిచ్చి పట్టింది అప్పటి నుంచి. చెట్టు అందుకే ఇక్కడ కూడా తెచ్చి పెట్టేసి. లవ్ గ్రీనరీ మాకు అట్లా ఉండడం ఇష్టము. సో ఎందుకంటే మీరు ఆల్రెడీ మన ఇల్లు అక్కడ చూసే ఉంటారు కదా. సో అక్కడ చుట్టుపక్కల మొత్తం అట్లా ఉంది. సో అదే అలవాటు అయిపోయింది మాకు. ఇప్పుడు ఇక్కడ ఉండంతా ఏదో ఎంటీ ఉన్నట్టు అనిపిస్తుంది అని చెప్పేసి ప్లాంట్స్ అయితే కొనాలని అందుకే ఫిక్స్ అయిపోయినాము. సో కొన్నాము ఓకే. బట్ వాళ్ళు ఇక చెప్పినా కదా అది ప్రాబ్లం ఉందని చెప్పేసరికి అవైతే లోపల పెట్టేసుకున్నాము. ఓకే దానివల్ల ఇప్పుడు ఏం ఇష్యూ లేదు. కానీ సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ కోకోపీట్ అని ఇందాక చెప్పింది కదా. సో అది ట్రై చేద్దాము. అది చేయాలనుకుంటున్నాం కానీ కావాలని అయితే ఏం పోస్ట్పోన్ చేయట్లేదు. ఏంటంటే ఈ చెట్లు ఇక్కడ ఉంచొద్దు అని చెప్పిన తర్వాత కొంచెము మేమే చూద్దాం మరి ఎట్లా పెడదామని చెప్పేసి మేమే ఆలోచనలో పడి మేము దాని తర్వాత ఫస్ట్ ఈ చెట్టు పెడదాం అనుకున్న తర్వాతనే ఇంటికి వెళ్ళినాం. సో ఇప్పుడు రేపైనా ఖచ్చితంగా చేద్దాము. మనము రేపేమైనా వర్క్స్ ఉన్నాయా? మనకి ఏం వర్క్స్ లేవు, అందుకే చేద్దాం అంటున్నా. ఓకే హెల్దీగా ఉంటే కొంచెం బాడీ కొంచెం యాక్టివ్గా ఉంటే కనుక ఏదైనా ఒకటి చేయొచ్చండి. కొంచెం మనిషి వీక్ అయిపోతుందంటే ఏమైపోతుందంటే ఏ పని మీద కూడా ఇంట్రెస్ట్ రావట్లేదు. సో అది ఇక్కడ మనకి ప్రాబ్లం అవుతుంది. బ్లాగింగ్ దగ్గర కూడా అదే ప్రాబ్లం అవుతుంది, ఎడిటింగ్ దగ్గర కూడా అదే ప్రాబ్లం అవుతుంది. ఎడిటింగ్ చేసినప్పుడైతే నాకు డైరెక్ట్ కళ్ళు మూసుకొని పోతున్నాయి. అంటే లిటరల్గా అంటే చిన్న హెడేక్ ఎనర్జీ ఉండట్లేదు అసలు, హెడేక్ స్టార్ట్ అవుతుంది. సో దాన్ని మనం ఎంత మెడిసిన్ తీసుకున్నా కూడా సెట్ అవ్వదు. కొంచెం పడుకోవాలి, లేకపోతే నువ్వు రెస్ట్ తీసుకోవాలి. ఇదే జరగాలి. జరిగితేనే మనం సెట్ అవుతాం, లేకపోతే మళ్ళీ ఇప్పుడు వచ్చే ఫీవర్ నువ్వు అబ్జర్వ్ చేసినావా? నాది వైరల్ ఫీవర్స్ కాబట్టి ఎప్పుడు పడుకొనే ఉంటున్నాం మేమైతే. అండ్ ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో నేను చేసేస్తున్నామండి. ఓకే అండ్ రేపు అయితే మంచి బ్లాగ్లో కలుగుతాం. స్టే పాజిటివ్ అండ్ స్టే హెల్దీ. బాయ్, గుడ్ నైట్.